హలో ఎవ్రీవన్. ఈ వీడియోలో మనం క్యాప్కట్ని ఎలా ఇన్స్టాల్ చేయాలో చూద్దాం. డైరెక్ట్గా టాపిక్లోకి అయితే వెళ్ళిపోదామండి. ఫస్ట్ ముందుగా గూగుల్ ఓపెన్ చేసి గూగుల్లో క్యాప్కట్ పీసీ డౌన్లోడ్ అని టైప్ చేయండి. టైప్ చేసి ఎంటర్ చేయండి. ఇందులో ఫస్ట్ లింక్ ఓపెన్ చేయండి. ఫస్ట్ లింక్ ఓపెన్ చేయగానే మనకి ఇక్కడ చూపిస్తుంది కదా, క్యాప్కట్ ఇన్స్టాల్ చేసుకోవడానికి ఇక్కడ సపోర్ట్ చేయదు అని చూపిస్తుంది. సో ఎందుకంటే ఇది చైనా యాప్. చైనా యాప్స్ అన్నిటిని కూడా ఇండియాలో బ్యాన్ చేయడం జరిగింది కదా. దీన్ని ఇన్స్టాల్ చేసుకోవాలంటే మనకు విపిఎన్ సపోర్ట్ ఉండాలి. విపిఎన్ని డైరెక్ట్గా కొన్ని సెట్టింగ్స్ అనేది చేసుకోవాల్సి ఉంటుంది. ఇలా మనకి సర్చ్ బార్లో విపిఎన్ సెట్టింగ్స్ ఓపెన్ చేయగానే మనకి ఇక్కడ యాడ్ అనే ఆప్షన్ కనిపిస్తుంది, చూసారా? ఇక్కడ యాడ్ చేసుకోవచ్చు డైరెక్ట్గా. ఎక్స్టర్నల్గా విపిఎన్ ఇన్స్టాల్ చేయకుండా గూగుల్లో నుండి పబ్లిక్ పబ్లిక్ ప్రొవైడర్స్ కాపీ చేసుకొని ఇక్కడ పేజ్ చేసుకొని మనం చేసుకోవచ్చు. అది ఎలాగో చూపిస్తాను చూడండి. వన్ ఆఫ్ ది పబ్లిక్ ఐపీ అడ్రస్ ప్రొవైడర్ వచ్చేసి విపిఎన్ గేట్ని టైప్స్ ఇలా సెర్చ్ చేయగానే మనకి ఇంటర్ఫేస్ ఓపెన్ అయింది కదా. ఇట్లా కిందికి స్క్రోల్ చేయగానే ఇక్కడ మనకు కనిపిస్తున్నాయి కదా 4-5 నేమ్స్. ఇవన్నీ కూడా పబ్లిక్ ప్రొవైడర్ సర్వర్ నేమ్స్. ఇందులో నుండి మనం కాపీ చేసుకొని ఇక్కడ పేస్ట్ చేసుకోవచ్చు. దానికంటే ముందుగా ఇక్కడ మనకి ఆ విపిఎన్ నేమ్ ఇక్కడ మనకి సెట్ చేసుకోవాల్సి ఉంటుంది కదా. మనకు నచ్చింది సెట్ చేసుకోవచ్చు. నేనైతే మాత్రం క్యాప్ కట్ అని సెట్ చేసుకుంటున్నాను. ఇక్కడ సర్వర్ నేమ్ అడ్రస్ ఇంతకుముందు మనకి ఇక్కడ ఈ కాపీ చేయాలి. ఇది కాపీ చేసి ఇదే సర్వర్ నేమ్. ఈ సర్వర్ నేమ్ కాపీ చేసేసి ఇక్కడ పేస్ట్ చేసుకోవాలి. ఇది పేస్ట్ చేసుకున్న తర్వాత మిగిలిన 2 ఆప్షన్స్ ఉన్నాయి కదా, బై డిఫాల్ట్గా ఎలా ఉందో అలానే ఉంచేయండి. అండ్ నెక్స్ట్ వచ్చేసి మనకి ఇక్కడ ఆ పబ్లిక్ ప్రొవైడర్ యూజర్ నేమ్ అండ్ పాస్వర్డ్ టైప్ చేయాల్సి ఉంటుంది. అది వచ్చేసి ఇక్కడే ఉంది, డైరెక్ట్గా చూడండి. హైలైట్ చేస్తున్నాను. యూజర్ నేమ్ విపిఎన్, పాస్వర్డ్ విపిఎన్, రెండు కూడా విపిఎన్ ఉంది. సో ఇప్పుడు మనం ఇక్కడికి వెళ్ళేసి ఇక్కడ యూజర్ నేమ్ విపిఎన్ అండ్ పాస్వర్డ్ కూడా విపిఎన్ అని ఎంటర్ చేసేస్తే యాప్ కొట్టేయండి. ఓకే కొట్టేసిన తర్వాత మనకి ఇక్కడ చూపిస్తుంది కదా, యాడెడ్ ఉంది. ఇక్కడ మనకి ఆ విపిఎన్ కనెక్ట్ అవ్వాలంటే కనెక్ట్ పైన క్లిక్ చేయండి. క్లిక్ చేశాను కదా, ఇప్పుడు లోడ్ అవుతుంది. కనెక్ట్ అయిందా లేదా అని తెలుసుకోవాలంటే ఇక్కడ మనకి కనెక్ట్ అయితే ఇక్కడ మనకి డిస్కనెక్ట్ అనే ఒక ఆప్షన్ వస్తుంది, చూసారా? వచ్చింది డిస్కనెక్ట్ అనే ఆప్షన్. ఫర్దర్గా కన్ఫర్మ్ చేసుకోవడానికి మనకి ఇక్కడ ఆప్షన్లో కూడా చూసుకోవచ్చు విపిఎన్ అనేది కనెక్ట్ అయిందా లేదా. ఇక్కడ చూస్తే కనెక్టెడ్. ఓకే కనెక్ట్ అయిపోయింది. ఇప్పుడు మనం డైరెక్ట్గా గూగుల్లోకి వెళ్ళేసి మళ్ళీ మనం క్యాప్కట్ ఫర్ పీసీ అనేది డౌన్లోడ్ చేద్దాం. చూడండి. అండ్ ఇక్కడ చూసినట్టయితే మనకి థర్డ్ ఆప్షన్ అనేది సెలెక్ట్ చేసుకోండి. అఫీషియల్ క్యాప్కట్ సైట్ ఇక్కడ చెక్ చేసుకున్న తర్వాత ఇక్కడ మీకు చూడండి డౌన్లోడ్ ఫర్ ఫ్రీ ఉంది కదా, దానిపైన డైరెక్ట్గా క్లిక్ చేయండి. డౌన్లోడింగ్ అనేది స్టార్ట్ అయిపోతుంది. ఇలా మనకి ఇంటర్ఫేస్ వచ్చి డౌన్లోడింగ్ అనే ఆప్షన్ వస్తుంది కదా, డౌన్లోడ్ అవుతుంది. డౌన్లోడ్ అయిన వెంటనే మనకి ఇక్కడ ఫైల్ రైట్ సైడ్లో కార్నర్లో చూపిస్తుంది కదా, దీనిపైన క్లిక్ చేయండి. బ్యాక్గ్రౌండ్లో ఇన్స్టాలేషన్ ప్రాసెస్ అనేది స్టార్ట్ అవుతుంది. ఇప్పుడు ఈ క్యాప్కట్ యాప్ అనేది ఇన్స్టాల్ అవుతుంది. చూడండి, ఇన్స్టాల్ ప్రాసెస్ స్టార్ట్ అయిపోయిన తర్వాత మనకి ఇలా పడుతుంది. ఇలా మనకి లోడింగ్ బటన్ అనేది వస్తుంది. ఒకసారి ఇన్స్టాలేషన్ కంప్లీట్ అయిపోయిన తర్వాత మనకి ఈ ఇంటర్ఫేస్ చూపిస్తుంది. దీనిపైన ఓకే క్లిక్ చేసేయండి. వన్స్ ఓకే క్లిక్ చేసిన వెంటనే మనకి క్యాప్కట్ ఇంటర్ఫేస్ అనేది ఓపెన్ అవుతుంది. ఇలా ఓపెన్ అయిన వెంటనే మనకి అసలు ప్రాజెక్ట్ ఎలా క్రియేట్ చేయాలి అనేది చిన్న బేసిక్ ఇన్ఫర్మేషన్ గైడెన్స్ అనేది చూపిస్తుంది. అండ్ మీకు ఫర్దర్గా ఎలా దీన్ని యూజ్ చేయాలో మీ అందరికీ తెలిసే ఉంటుంది. ఒకవేళ తెలియకపోతే కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి. నేను ఎలా వీడియో ఎడిటింగ్ చేయాలో కూడా చెప్తాను. అండ్ ఈ వీడియో కనుక మీకు నచ్చినట్టయితే ఈ వీడియోని తప్పకుండా లైక్ చేయండి. ఎందుకంటే నేను ఎలాంటి అన్వాంటెడ్ ఇన్ఫర్మేషన్ లేకుండా కరెక్ట్ ఇన్ఫర్మేషన్ డైరెక్ట్గా చెప్పేశాను కాబట్టి ఈ వీడియోని తప్పకుండా లైక్ చేయండి. లైక్ చేసి మీ ఫ్రెండ్స్కి కూడా తప్పకుండా షేర్ చేయండి. అండ్ వన్ మోర్ పాయింట్, ఇలాంటి మరిన్ని ఇన్ఫర్మేటివ్ వీడియోస్ కోసం మన ఛానల్ని తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి.